మరి కన్నడ పదం ఒకటి చెప్పొచ్చుగా, ఏదో మాట్లాడారు. పునీత్ రాజ్ కుమార్ భలే వచ్చేసిందిరా మొత్తం. దీనికి బిర్యానీ పేరు పెట్టడానికి చంపేయాలరా ముందు. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ లోపల చికెన్ గ్రేవీ ఏదో ఇచ్చినట్టు ఉందన్నమాట టేస్ట్. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మనం ఈరోజు కర్ణాటక జిల్లా ఉడిపి అనే ఊరు, కర్ణాటక స్టేట్లో జిల్లా అంట. ఒకటి బీకు గట్టిగా బీకు, చాలా గట్టి కొడిసాడు. ఏంటి నోట్లో ఒకటి అనుకుంటాను, బయటకు ఒకటి చెప్తాను రా. చిచ్చి, అదే నాలంటి బిగ్ బాస్ పంపించాను అనుకో, దురద అంటారు దాన్ని. నాలంటి బిగ్ బాస్ పంపించాను అనుకో, ఒకటే రోజు ఏదో ఒకటి, నేను మా లోపల ఉన్నది ఒకటి, బయటకు చెప్పేది ఒకటి ఉంటది, చెప్పేస్తాను, బయటకు పంపించేస్తారు. గీత కర్ణాటక రాష్ట్రం ఉడిపి అనే ఊర్లో మాల్పే బీచ్ లో ఉన్నాం అనమాట. బేసిక్ గా ఈ బీచ్ మనకి సీ ఫుడ్ కి చాలా ఫేమస్, చాలా రకాలు ఉంటాయి, అలాగే చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వెళ్ళి ఒక్కొక్క దాంట్లో కాదు కానీ ఏదో ఒక చోట ఒక దాంట్లో ఒకటి అలా వద్దా, అలా చేద్దామా? అన్ని కవర్ అవుతాయి కదా. అప్పుడు అన్ని వద్దులే కానీ, అన్ని కవర్ అవుతాయి, మన పొట్ట కవర్ అయిపోద్ది చెత్తతో. వద్దు, అన్ని వద్దు, కొన్ని ఐటమ్స్ ట్రై చేద్దాం. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి, వరుసగా స్టాల్స్ ఉన్నాయి. ఇటుపక్క కూడా ఉన్నాయి. ఇటుపక్క వచ్చేసరికి ఇది వచ్చేసి పెద్ద రెస్టారెంట్, ఈ పక్కన ఇంకోటి ఉంది రెస్టారెంట్ పేరు నీమో అంట. అందులోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకులే, రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇలాగా ఇదైతేనే బెస్ట్, మాస్లా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆగాం. వెళ్ళి ఒక 2-3 షాపుల్లో టేస్ట్ చూద్దాం. సీ ఫుడ్ తో సమానంగా ఇక్కడ టాటూ షాపులు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి టాటూలు కూడా ఇప్పించుకుంటారు ఇక్కడికి వచ్చి సీ ఫుడ్ తినేసి. చాలా టాటూ షాపులు ఉన్నాయి. ఇదొకటి వెనక్కి కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఒకటి వెనక్కి కూడా చాలా ఉన్నాయి. ఇటువైపు బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేదారిలో చాలా కనపడ్డాయి నాకు. అబ్బా, వీళ్ళకేమో మళ్ళీ కన్నడ తప్ప ఇంకేటి రాదు, మనకేమో కన్నడ రాదు. ఇంగ్లీష్ కవర్ ఇంగ్లీష్ నాకు రాదుగా. కలర్ వేస్తాడు రా బౌల్లో, అన్నీ అలాగే ఉన్నాయి. హౌ మచ్ తెలిసిపోతుంది కలర్. ఇక్కడ 130. 200, 130 అంటే బాగానే ఉంది. ఫిష్ కా నామ్ క్యా? శీలానా శీలావతేమో. శీలావతి అలా ఉంటుందిరా. ఓకే, రేట్లు విన్నాగా, ఆలోచిద్దాం. బ్లాక్ పాంప్లెట్స్ లో కింగ్ ఫిష్, వేరే ప్రాన్, స్క్విడ్, క్రాబ్. కింగ్ ఫిష్ కిतना? 300 और यहाँ 300. కింగ్ ఫిష్ తీసుకుందాం ఒకటి. సిల్వర్ పాపడ్, కింగ్ ఫిష్ చిన్నది తీసుకుందాం. 200 వాళ్ళు కింగ్ ఫిష్. మరి అమ్మ రే, రేట్లు చూడు, ఒకటి 200, ఒకటి 300. కానేక కొంచెం బాగా అనిపించిందిరా. ఈగలు పడకుండా బాగా కప్పాడు రా మనోడు. అక్కడ అన్ని ఈగలే ఉన్నాయి. ఇది ఒకటి తీసుకుందాం. బోన్లెస్ అంట, బోన్ ఉండదంట ఇందులో. మనం తినగలమా? ఇంకా నేను ఇదే తినగలమేమో అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మొక్కలా ఉంది కదా. దానికి ఏమైనా రాస్తాడంటావు మళ్ళీ? ఇక మసాలా ఏం రాయడం అనుకుంటే ఇది ఏ పేరు అనుకుంటే తీసుకెళ్ళి అదే ఒత్తుదే కదా. సర్లే తీసేసుకో అయితే, బోన్లెస్ కదా. ఇంకా భయం వేస్తుందిరా, రిస్క్ ఏమో అని. నాకు అది చూస్తుంటేనే నాకు మెంటలు వచ్చేస్తుంది. నాకు ఇలా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే రిస్క్ ఉండకూడదు. అంటే ఈ టైప్ చేప అయితే ఆ టైప్ అస్సలు తినలేరా మనం. అది కింగ్ ఫిష్ నేను చాలా చూసా, డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఆ చేపలు చూసా. అందుకని నేను ఆ చేప అన్నా ప్రత్యేకించి. ఈ చేపలో చూడండి, కింగ్ ఫిష్ ఇదే. ఈ చిన్నదేమో 200 అంట, ఈ పెద్దదేమో 300. సర్లే, ఇది చెప్పేస్తావా? ఇది చెప్పేసావా? అయితే ఇంకా అదొకటి చెప్పాను. బోన్లెస్ పని చేద్దాం. అది తినేసి రొయ్యలు బట్టి అది తినేసి బట్టి మిగతా చెప్దాం. డబ్బులు వేస్ట్ ఎందుకు? అంతే. మాతో పాటు టేస్టులు చూడడానికి మా కుర్రోళ్ళు కూడా వచ్చారు. ఆయన ఎక్కడన్నా, నేను మిమ్మల్ని అన్నాను రా. చెప్పాము ఆల్రెడీ 2 ఐటమ్స్ చెప్పాను, ఒకటి కాదు. ఒకటి వచ్చేసరికి కింగ్ ఫిష్ రా మామ. కింగ్ ఫిష్ అంటే ఏదో అదొకటిని ఫిషే. కింగ్ అంటే ఇక్కడికి ఇయ్యే గుర్తుంటారా బాబు జనాలకి. ప్రాన్ ఒకటి చెప్పాను, అది కూడా తప్ప. ఎల్లరికూ సంస్కారం అది ఎలా అంటారేంటి? మలయాళం తమిళ మిక్స్ చేస్తారు. కన్నడ మాత్రం లేదు అందులో. మరి కన్నడ పదం ఒకటి చెప్పొచ్చుగా, ఏదో మాట్లాడారు. పునీత్ రాజ్ కుమార్ ఏగిదిరా ఏగారా అన్నట్టుంది. అది ఏగిదిరా అంటే
వీడు తమిళ సినిమాలు మలయాళం సినిమాలు అనుకున్నాను, కన్నడ సినిమాలు కూడా చూసేస్తున్నాడు. ఏమో బెంగళూరులో ఏమైనా పరిచయాలు ఉన్నాయో. మా ఓడు లోపల ఫిష్ ఎలా ఏగుతుంది ఏంటో వీడియో తీయడానికి వెళ్ళాడు. తీరా కట్ చేస్తే తీయకూడదమ్మా, స్టేట్లోనే పర్మిషన్ లేదా, స్టేట్ పర్మిషన్ లేదంట, తీయకూడదు అంటున్నారు. అది అంటే వెళ్ళాను దగ్గరికి వెళ్ళి నార్మల్ ఆయిల్కి ఎక్కువ, ఇంజిన్ ఆయిల్కి తక్కువగా ఉంది. వెళ్ళాను నేను అక్కడ చూడడానికి ఇది అయిపోయింది, మీకు చూపించాను అనుకో మీకు మెంటల్ వచ్చేస్తుంది. అదేం తీయలే, అందుకని పర్మిషన్ లేదు. మన గుండెలతో పాటు ఆలు గుండెలు గట్టిగా చూడాలని మనకి గట్టి, అందుకే తినేస్తున్నాం ఏకంగా అంత తెలిసిన తర్వాత కూడా. ఇంకా రోడ్ సైడ్ అది బేసిక్గా ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఏపీ 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 ఆ ఫిష్ నూనె ఏమంటారు దాన్ని, ఆ ఫిష్లో కలర్ అవన్నీ నూనెలోకి దిగి ఒకసారి అలా అయిపోతూ ఉంటాయి. అయినా సరే వీడు తినకముందే తినవట్లేదు. ఇంకా డిస్క్రైబ్ చేస్తున్నాడు రా. ఆపే బాబు వద్దు. మాడి చేసాడా, దాని కలర్ ఎంత, కానీ చూడడానికి బాగుంది, స్మెల్ కూడా బాగుంది. కానీ ఇది చూడు, పళ్ళు చూడు, పళ్ళు చూడు, చూస్తేనే భయం. కళ్ళు చూడు. అమ్మ, చేపలాగా అలా మసాలా రాసి వేసేసారు అంతే. మనమైతే నీట్గా తల తీసేసి, తోక తీసేసి, దానిపైన పులుసులు తీసేసి, అన్నీ తీసేసి చేద్దాం. దాని టేస్ట్ చూద్దాం. ఆగా నిమ్మకాయ పిండుతాం, ఆగదా దాని మీద అలా నిమ్మకాయ పిండుదాం. దారా బాగా టేస్ట్ చూద్దాం. ముళ్ళు ఉంటుంది రా, జాగ్రత్త కాలిపోతుంది రా. బాబా ఎంత బాగుందో చూడు, ఓపెన్ చేస్తే లోపల భలే ఉందిరా, లోపల పొగలు వచ్చేస్తున్నాయి. టేస్ట్ చూద్దాం. తినేసావా? నిమ్మకాయ పిండుకొని తింటే హైలైట్ రా బాగా, బాగుంది. చాలా బాగుందిరా, వేడిగా ఉంది. పైన లేరు అయితే తక్కువ అంచనా వేసాం కానీ భలే ఉంది. తొక్కలా కొట్టేసింది, మామూలుగా లేదు. తీసుకొచ్చి బాగుంది బాగా, నిజంగా అంత నీసు వాసన లేదు. అంటే సముద్రపు చేప నీసు వాసన ఉంటుంది చూసారా, లైట్గా అదే ఉంది, ఎక్కువ ఏం లేదు. పర్ఫెక్ట్ ఉందిరా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా ఇంత టేస్ట్. చాలా బాగుంది. ఫిష్ అయితే 200కి ఊరు. లేరే కాదు, లోపల మీట్ కూడా చాలా బాగుంది. ముళ్ళు చూడు మధ్యలో ఉందన్నమాట చిన్న ముళ్ళు. జాగ్రత్త తింటే చిన్న ముళ్ళు కూడా మనకు రాదు. అలా బాగుంది, అదిరిపోయింది అయితే. భలే వచ్చేసిందిరా మొత్తం. బాబా ఎన్ని ముళ్ళు తీసారా? తోకలో ఉండిపోయింది. అరే తీసుకెళ్ళి దువ్వెన కింద వాడేసుకోవచ్చు. ముళ్ళు తీసిన చేప తింటే ఇలా తినాలి, ముళ్ళుకి అసలు మీటు మిగలకుండా. భలే ఉంది. నెక్స్ట్ తవ్వా ప్రాన్స్ చెప్పాను, చూడండి ఎలా ఉందో. అంటే చాలా రకాల ప్రాన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది అన్నారు. ఇదేమో కొంచెం స్పైసీ ఉంటుందంట, స్పైసీగా ఉంటుంది. ఏ ప్రాన్ బాగుంటుంది అంటే తవ్వా అన్నాడు. టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఏం తెలియట్లేదండి. ప్రానే లేదు, మామూలుగానే ఉంది. చెప్పలేదు, టేస్ట్ ఏం తెలియట్లేదండి. ప్రాన్ టేస్ట్ లేదు, ఓన్లీ ఉట్టు ప్రాన్ ఏదో మాంసం తిన్నట్టు, ఏదో నాన్ వెజ్ తిన్నట్టు అనిపిస్తుంది కానీ ప్రాన్ తిన్నట్టు అనిపించట్లా. ఫీల్ లేదు. 200 కింగ్ ఫిష్, 150 వచ్చేసరికి ప్రాన్స్. ఆయిల్ చూసిన తర్వాత మళ్ళీ ఆ పక్కన ఇంకో షాప్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అమ్మో, వలీగాడు వచ్చిన తర్వాత అది ఎలా ఉందో వర్ణించాడు. ఎలాగో ఆర్డర్ ఇస్తాం కదా తినేసాం, కానీ టేస్ట్ బాగుంది, ఫిష్ టేస్ట్ బాగుంది. ప్రాన్ దెబ్బేసింది కానీ. అయితే ఈ పక్కన ఇంకోటి సీ బ్రీజ్ సీ ఫుడ్ రెస్టారెంట్ అని ఉంది. ఏదో పని చేద్దాం రా, అది తిన్నాం కదా, ఇది కూడా తిన్నాం, ఎలా ఉందో చూద్దాం. దానికి దీనికి అక్కడ టేస్ట్కి ఇక్కడ టేస్ట్కి అక్కడ కూడా ఫిష్ తింటావా? వేరే ఐటమ్ మారిపోతే చేయలేమా? మీరు ఉడిపి వస్తే పక్క ఇక్కడే స్టే చేస్తారనమాట, ఈ బీచ్ దగ్గరే. కాబట్టి రిసార్ట్లే మీరు చూడండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫుడ్. ఒకసారి ఇందులోకి వెళ్ళి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఏంట్రా ఇలా అందరూ సీ ఫుడ్స్తో నింపేశారు రైల్లో. అన్నీ సీ ఫుడ్స్ సీజనల్, ఇవన్నీ సీజనల్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఉంటాయో ఉండవో తెలీదు. అన్నీ 240, 230 రీజనబుల్ రా, బాగున్నాయి స్టార్టర్ కాస్ట్. చిల్లీ చికెన్ చెప్పారు మా వాళ్ళు.
ఉప్పు ఎక్కువ వేస్తారు. పర్లా యావరేజ్ అలా అలా ఉంది. కానీ చాలా తక్కువ క్వాంటిటీ, చాలా క్రిస్పీగా ఉంది. అవును, 2 పీసులు వేసాడు, ప్లేట్కి 2 పీసులు పడ్డాయి. అంటే మొత్తం ఒక 8 పీసులు వచ్చినాయి చిల్లీ చికెన్ పీసులు. బిర్యానీ అని చెప్తే ఫ్రైడ్ రైస్లా ఉంది ఏంట్రా ఇది? గ్రేవీ ఏంట్రా? పీసు బాగానే ఉంది. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ లోపల చికెన్ గ్రేవీ ఏదో ఇచ్చినట్టు ఉందన్నమాట. టేస్ట్ చూస్తాను ఆ గ్రేవీ కలిపి. దీనికి బిర్యానీ పేరు పెట్టడానికి చంపారు రా ముందు. ఆఖరికి 3 సార్లు అడిగావు బిర్యానీ అయినా. బేసిక్ ఇది బిర్యానీ అనుకుని తినకూడదు, ఏదో కర్రీ చెప్పుకొని వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకొని తిన్నాం అన్నట్టు తింటే ఏమన్నా తినగలమేమో తప్ప దారుణం కాదు. బెంగళూరు అంటేనే చుట్టుముత్యాలు బిర్యానీ ఫేమస్గా ఏంటది? దొన్నె బిర్యానీ. అది ఎక్కడ కనబడలేదు మనకి. బెంగళూరు అనుకుంటా, బెంగళూరులో కర్ణాటకలో దోసకట్ట అటుపక్క అనుకుంటా. పర్లేదు, మరీ వరసతో చెప్పలేం, కానీ బిర్యానీ అయితే కాదు, మామూలుగా అయితే టేస్ట్ ఓకే. ఈ వ్లాగ్ అయితే ఇంతేమయ్యా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.